ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, ఇంతకుముందు మనము ఒక మంచి పాటను విని ఉన్నాము. ఆ పాటలో ఉన్న భావాన్ని అందరూ అర్థం చేసుకొని ఉన్నారని నమ్ముచున్నాం. ఈరోజు మనము దేవుని ప్రార్థించు విధమేదనగా అనే అంశమును గూర్చి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి. దేవుని ప్రార్థించు విధమును గూర్చి. లోకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే, లోకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఎంతగా తన్ను తాను తగ్గించుకొని, ఎంత వినయముతో ఎంతగా తన్ను తాను తగ్గించుకొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడో మనం గమనించవచ్చండి. ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఏమని? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేశాడు? నీ చిత్తమైతే, నీకిష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించుము. అయినా నా ఇష్టం కాదు, నేను అడిగాను, అయినా నా ఇష్టం కాదు, నీకేది ఇష్టమో నీ ఇష్ట ప్రకారమే జరిగించు అనేసని ప్రభువారు తండ్రి అయిన దేవుణ్ణి ఎంతగా తగ్గించుకొని ఆయన ప్రార్థన చేశాడో మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 42వ వచనంలో మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఎలాంటి ప్రార్థన చేయాలి అంటే, ముందుగా మనం ఎలా ఉండాలంటే, మనస్సాక్షికి కల్ముషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును మనం ఎలా ఉండాలి? ముందు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ విధముగా తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అలాగే మన మనస్సాక్షి ఎలా ఉండాలంటే కల్ముషము లేనిదై ఉండాలి. మన మనస్సాక్షి దేవుని సన్నిధికి, ఆయన ఎవరంటే జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సమస్తమును సృజించిన దేవుడు, నిన్ను నన్ను కలుగజేసిన దేవుడు. ఆయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసేటప్పుడు మనల్ని మనం తగ్గించుకొని వినయ విధేయతతో జాగ్రత్తగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలాగే మన మనస్సు ఎలా ఉండాలంటే, మన మనస్సాక్షి ఏ విధమైనటువంటి కల్ముషం లేనిదిగా ఉండాలి. ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కల్ముషం లేని మనస్సాక్షి కలిగి ఉండాలి. అలాగే కల్ముషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయమును గలవారమును, అంటే ప్రోక్షింపబడిన హృదయము గలవారము అంటే ఆయన సన్నిధిలో మనం కల్ముషం లేని మనస్సాక్షి కలిగి మన యొక్క హృదయం అంతా కూడా దేవుని సన్నిధిలో క్రొమ్మరించు వారమై ఉండి, అంటే హృదయములో కూడా ఎలాంటి కల్ముషం లేని విధముగా ఉండి, మన హృదయ ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా ఆయన సన్నిధిలో ఉన్నవి కనుక హృదయపూర్వకముగా అంటే కల్ముషం లేని మనస్సాక్షి కలిగి హృదయపూర్వకము కలవారమై ఉండి, నిర్మలమైన ఉతకముతో స్నానము చేసిన, అంటే నిర్మలమైన వాక్యము, దేవుని యందు నిర్మలమైన హృదయము కలిగి, అంటే నిర్మలమైన వాక్యముతో ఉతక స్నానము చేసిన వారముగా, అంటే
దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా మనం స్నానం చేసిన వాళ్ళు ఎలాగా శుభ్రంగా ఉంటారో, అలాగే వాక్యానుసారమైన యథార్థమైన ప్రార్థన చేయుచు మన శరీరములు గలవారమయుండి విశ్వా విశ్వాస విషయములో మనము ముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు కల్ముషం లేని మనస్సాక్షి, ఎలాంటి చెడు ఆలోచన లేని హృదయము గలవారమై, ఆ హృదయముతో దేవుని సన్నిధిలో మనం కృమ్మరించుకొనుచు, మన విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, మనం యథార్థ హృదయం గలవారమై ఉండాలి. అలాగే దేవుని యందు బలమైన విశ్వాసం అనే నిశ్చయత అంటే ఖచ్చితమైన విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు ఇలాంటి హృదయము కలిగి, సంపూర్ణమైన నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. మనం దేవుని ప్రార్థించటము అంటే, మనం ఇలాంటి యథార్థమైన హృదయము కలిగి, ఎలాంటి కల్ముషము లేని విధముగా ఇలాంటి మంచి మనస్సాక్షి కలిగిన వారమై దేవుని సన్నిధానములో చేరి మనం దేవుణ్ణి ప్రార్థించు వారమై ఉన్నాం. దేవుని ప్రార్థించాలంటే ఏం కలగాలి? ఇలాంటి మనస్సాక్షి, కల్ముషం లేని మనస్సాక్షి, యథార్థమైన హృదయము, బలమైన విశ్వాసము, సంపూర్ణమైన విశ్వాసము కలిగిన వారమై దేవుని సన్నిధానములో మనం చేరాలంట. అదే విధముగా లోకాసువార్త 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, లోకాసువార్త 22వ అధ్యాయము 42వ వచనం. 22:42 దాకా చదువుకున్నాం కదండి. అలాగే 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం కూడా చూద్దాం. 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ ఏమంటున్నారు? యేసుక్రీస్తు వారు ఎలాంటి ప్రార్థన చేశారు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించుము, అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారమే జరిగించు అని ప్రార్థించాడు. అంత తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధానములో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా యథార్థమైన మనస్సాక్షి కలిగి, కల్ముషము లేని మనస్సాక్షి కలిగి, యథార్థమైన హృదయం కలిగి, పట్టుదల కలిగిన బలమైన విశ్వాసము కలిగిన వారమై మనం దేవుని సన్నిధానములో చేరి మనం ఎలాగ ప్రార్థన చేయాలి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము గనక దేవుని యందు బలమైన విశ్వాసము కలిగి ప్రార్థించు వారమై ఉన్నాము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఇప్పుడు మనం ఆయన ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మనకి ఫలాన్ని, మనం ఏదైతే అడుగుతున్నామో ఆ అడిగేదాన్ని ఖచ్చితంగా ఆయన ఇస్తాడు అని మనము ఖచ్చితంగా మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. అలాంటి బలమైన విశ్వాసం కలిగి దేవుని సన్నిధానమునకొచ్చి మనము దేవుణ్ణి అడగవలసిన వారమై ఉన్నాం. అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో మనం చూచినట్లయితే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నారు? మనము ఆయన సన్నిధికి యథార్థ హృదయముతో మనం మంచి మనస్సాక్షి కలిగి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఉన్నాడనియు, ఆయన అడుగువాడన్నిటికీ ఫలము దయచేయువాడనియు మనం నమ్మి, అందుచేత ప్రార్థన చేయనప్పుడు అడుగునవన్నీ కూడా మనం పొంది ఉన్నామని మనం నమ్మిక ఉంచి దేవుణ్ణి మనం అడగవలసిన వారమై ఉన్నాం. మనం అడుగున ప్రతివన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా మనకు
సహాయం చేస్తాడు, చేసి ఉన్నాడని మనం బలమైన నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో మనం అడగవలసిన వారమై ఉన్నాం. అదే విధంగా లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయం అండి. లూకా సువార్త 11వ అధ్యాయము 5-8 వచనాలు చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే, మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడుండగా, అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, ఆయన ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తూ ఉంటున్నాడు. అంటే దేవుని సన్నిధికి మనం యథార్థ హృదయంతో వచ్చి తన్ను తాను తగ్గింపు స్వభావం కలిగి వినయ విధేయతలతో దేవుణ్ణి అడగాలి. ఆయన ఖచ్చితంగా ఫలితాన్ని దయచేస్తాడని మనం నమ్మాలి. ఎలాగా ఫలితాన్నిస్తాడని మనం నమ్మాలి? దానికి ఉదాహరణగా ప్రభువారే ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తూ ఉంటున్నాడు. లోకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనంలో. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనను ఒక స్నేహితుడుండగా, అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చియున్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయు లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసియున్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అలాగే అటువలనే మీరును అడుగుడి మీకియ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని చెప్పెను. ఇక్కడ ప్రభువారు ఉపమానం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒక వ్యక్తికి ఒక స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుడికి తన స్నేహితుడు అర్ధరాత్రి వేళ తన ఇంటికొచ్చాడు. అయితే తన ఇంట్లో ఆ యొక్క స్నేహితుడికి పెట్టటానికి ఏమీ లేక, ఇతనేం చేశాడు, తన స్నేహితుని యొద్దకు ఇంకొక అతని దగ్గరకొచ్చి, ఇట్లాగ నా స్నేహితుడొచ్చాడు. తనకి పెట్టటానికి ఏమీ లేదు. నీ దగ్గరుంటే పెట్టు అనేసనని, ఏమైనా ఉంటే ఇయ్యనని అడిగితే, అతడు నేను పిల్లలతో పండుకొని ఉన్నాను. నన్ను తొందర పెట్టొద్దు. ఇప్పుడు నేను లెగవలేను అనేసనని అంటాడు. 1, 2 సార్లు ఒకవేళ అనొచ్చు. నేనిప్పుడు ఇయలేను, నేను లెగిసే స్థితిలో లేను అనేసనని. అయినా సరే ఆ స్నేహితుడు మాటి మాటికి ఎట్లా అడుగుతాడు? స్వతంత్రంతో. స్నేహితుడు గదా! ఆ స్నేహితుడనే స్వతంత్రంతో వచ్చి, అయ్యా! అరే స్నేహితుడా! ఇది కాదు అట్లాగ మధ్యరాత్రి వచ్చాడు. పాపం ఆకలితో వచ్చాడేమో! నా దగ్గర ఏదీ లేదు పెట్టటానికి. ఏదో ఒక రకంగా లేసి కొంచెం బెట్టరా, కొంచెం ఏదైనా ఇవ్వు. అతనికి పెడితే పాపం ఆకలితో పండుకుంటాడు గదా! కొంచెం ఏదైనా పెట్టు అని ఒకవేళ బ్రతిమాలి మరీ సిగ్గుమాలి మరీ అడిగినప్పుడు, స్నేహితుడు కదా! కాదనలేడు గదా! 1, 2 సార్లు అడిగితే ఏమన్నా ఇయ్యకపోవచ్చేమో. మరీ పదే అడిగినప్పుడు ఎట్లా అడుగుతున్నాడు స్నేహితుడు? స్వతంత్రముతో మామూలుగా తగ్గించుకొని అడుగుతున్నాడు. స్నేహితుడా, ఏం జేస్తాం, రాత్రి టైంలో వచ్చాడు గదా! ఆకలయిద్ది గదా! ఆకలితో అతన్నట్లా పండుకోబెట్టడం మనకు మంచిదేనా? ఏదో ఒక రకం కొంచెం లెగిసి, నీ దగ్గర ఏదుంటే అది కొంచెం పెట్టరా? కొంచెం పెడితే పాపం తిని పడుకుంటాడు గదా! అని తను అడిగే విధానములో బ్రతిమలాడుతూ, ఆ విధంగా తగ్గించుకొని అడుగుతూ ఉంటే, స్నేహితుడు కనుక తను కాదనలేక ఏదో ఒక రకంగా లెగిసి, తీసి ఖచ్చితంగా తనకు పెట్టును గదా! మనుషులమైన మనమే, మన స్నేహితులొచ్చినప్పుడు ఇట్లాగా మరీ అడిగితే కాదనకుండా పెడతామే! అలాంటప్పుడు మరి మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, మీకు సమస్తాన్ని కలుగజేసిన దేవుడు, మీరు పాపము చేసి పాపంతోనే ఉండి నరకమునకెళ్ళకూడదని తన ప్రియ కుమారుడినే ఈ లోకానికి పంపించి, ఆయన రక్తములో మన పాపములు కడుగుకొని తన బిడ్డలుగా చేసుకున్న ఆ దేవుడు, మనకేదన్నా కావాలంటే మనం అడిగితే ఆయన మనకు సహాయం చేయడా? ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాకపోతే మనం అడిగే విధానం, మన హృదయ శుద్ధి కలిగి ఉండాలి. కల్ముషం లేకుండా ఉండాలి.
యథార్థత కలిగి ఆ దేవుని సన్నిధులకొచ్చి వినయ విధేయతలు కలిగి దేవుని గనక అడిగితే ఖచ్చితంగా మనకి ఏ ఆపదలో ఉన్నా, ఏ అవసరతలో ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా, ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నా అన్నిటి నుంచి ఆ దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అందుకనే ప్రభువారు అంటున్నారు, "మీరు అడుగుడి మీకు ఇయ్యబడును. మీకు వెతుకుడి మీకు దొరుకును. తట్టుడి తీయబడును" అనేసని ప్రభువారిక్కడ మనకి యొక్క ఉపమానాన్ని మనకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ఆ విధముగా సహాయం చేస్తాడు గనుక దేవుడు మనము విశ్వాసము కలిగిన వారమై దేవుని సన్నిధిలో మనం అడగవలసిన వారమై ఉన్నాం. అదే విధముగా లోకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే లోకాసు వార్త 18వ అధ్యాయము 1-8 వచనాలు మరికొన్ని విషయాలు మనం చూద్దామండి. లోకాసు వార్త 18వ అధ్యాయం 1-8 వచనాలు. వారు ఇక్కడ ఇంకొక ఉపమానాన్ని ప్రభువారు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. మనం అడిగే విధానం ఎలాగా? ఆ అడిగే విధానానికి సంబంధించిన ఉపమానాల్ని ప్రభువారు ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటున్నాడు. అక్కడ అడుగుతున్నాడు స్నేహితుడిని, "అయ్యా కొద్దిగా ఇయ్యిరా, వాడు నిద్రపోతాడు, ఆకలితో పడుకుంటే మనకు మంచిది కాదు. ఏదన్నా ఉంటే కొంచెం పెట్టరా" అని స్నేహితుడని స్వతంత్రముతో బ్రతిమలాడి సిగ్గుమాలి మరీ బ్రతిమలాడితే తను లేచి ఖచ్చితంగా పెడతాడు. ఇక్కడ కూడా ఇంకొక ఉపమానం ప్రభువారు సెలవిస్తూ ఉంటున్నాడు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంటే మనము నిత్యము విసుగు చెందకుండా మనం ప్రార్థన చేయాలి అని ప్రభువారు ఈ ఉపమానాన్ని మనకు తెలియజేస్తా ఉంటున్నాడు. ఏం ఉపమానం తెలియజేస్తున్నాడు? దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు కూడా ఉంది. అంటే ఈ యొక్క న్యాయాధిపతి ఎలాంటి వాడు అంటే దేవుడికి భయపడడంట. దేవుడంటే భయం లేదు. మనుషులంటే లెక్క లేదు. అతను ఒక న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చేవాడే గాని అసలుకి ఏ భయం లేదు అతనికి. దేవుడు భయం లేదు, మనుషుల భయం లేదు, మనుషులను ఎవరిని లెక్క చేయడు. అంత ఒక రకమైన అహంకారి. ఎవ్వరిని లెక్క చేయనివాడు, దేవుణ్ణే లెక్క చేయనివాడు, మనుషుల్ని ఇక సామాన్యులను లెక్క చేస్తాడు అలాంటి వాడు. అలాంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. ఎవరిని లెక్క చేయనంత కఠినాత్ముడు అనుకోవచ్చు. అలాంటి న్యాయాధిపతి ఉన్నాడంట. కానీ ఒక విధవరాలుంది అక్కడే. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని, ఇక్కడ అదే అదే ప్రాంతంలో ఒక పేద విధవరాలుంది. ఆ విధవరాలికి ఒక సమస్యొచ్చింది. ఆ సమస్యని తీర్చమని న్యాయవాది గదా! న్యాయాధిపతి గదా! ఆ న్యాయాధిపతి దగ్గరకొచ్చి నాకును నా ప్రతివానికిని న్యాయము తీర్చుమని ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరకొచ్చాడు. దేవుడినే లెక్క చేయనోడు, మనుషుల్నే లెక్క చేయనోళ్ళు, ఇలాంటి ఒక పేద విధవరాలొస్తే ఆ యొక్క న్యాయాధిపతి ఈమెను లెక్క చేస్తాడంటాడా? ఏమొచ్చి ఆయన దగ్గరికెళ్తే ఆమెకు న్యాయం జరిగిద్దని ఆమె ఆశ పెట్టుకోవచ్చా? అలాంటి అహంకారంగా ఉన్నవాడి దగ్గరికెళ్తే న్యాయం జరిగిద్దా? అయినా సరే ఆమె అతని యొద్దకొచ్చంట తరచుగా వచ్చేదంట. తరచుగా వచ్చి నా నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. ప్రతిసారి వచ్చి తరచుగా వచ్చి అడుగుతూనే ఉంటుందంట. పదే పదే వచ్చి. మరి రోజుకి ఎన్ని సార్లు ఎళ్ళిందో, మరి ఎట్లా ఎళ్ళిందో తెలీదు గానీ, ప్రతిరోజు ఎళ్లి, "అయ్యా, అయ్యా నాకిది సమస్య, నాకిది పరిస్థితి, నా ప్రతివాది అదిగో అలాంటి వాడు, అతను ఒకవేళ ఆస్తి తీసుకోబోతున్నాడో, లేతే ఏం జరిగిందో తెలీదు. అతను నాదంతా గూడా అన్యాయంగా తోసుకోపోతున్నాడు." ఇట్లాగేదో
ఆ పరిస్థితిని బట్టి అతను నన్ను ఇట్లా జేస్తన్నాడు. కాబట్టి నాకు న్యాయం తీర్చు. నాది నాకిప్పించు అనేసని ఆ న్యాయాధిపతి దగ్గరికెళ్ళి పదే పదే అడుగుతూ ఉన్నదంట. అయితే న్యాయాధిపతిని న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని, అతడు కొంతకాలము ఒప్పుకపోయెను. అయితే అడుగుతూనే ఉందంట. అతడు కొంతకాలం దాకా గూడా ఒప్పుకోట్ల. అతే ఈమె మాటలు లెక్క జేయట్ల. ఒప్పుకోట్ల. ఈమె మాట వినట్లేదు, పట్టించుకోవట్లేదు. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు, మనుషుల మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను అతనే అంటున్నాడు. ఆమె మరికి రోజు ఎన్ని సార్లెళ్లి ఆమెను పదే పదే ఆ న్యాయాధిపతిని మరి బ్రతిమలాడుతుందో, ఆయనేమంటున్నాడంటే, నేనెలాంటి వాడిని నేను? నేను దేవుడినే లెక్క చేయనే. ఎలాంటి మాళ్ళొచ్చినా మనుషుల్నే పెద్దగా నేను పట్టించుకోనే. కానీ ఈ వెధవరాలు మాత్రం నన్ను తొందర పెట్టుచున్నదయ్యా. ప్రతిరోజు వచ్చి నన్ను ఊరక ఘోషిస్తా, విసిగిస్తా ఉందయ్యా. నన్ను తొందర పెడతా ఉంది. ఈమె సంగతేంటో చూడండి. నేను ఎవ్వరిని లెక్క చేయకుండా నేను ఇంత ఇదిగా ఉంటుంటే ఏమైంది పద్దాకొచ్చి ఊరక జోరేగలాగా పద్దాక నన్ను తొందర పెడతా ఉంటుందయ్యా. ఈ విధవరాలేంటో మరి. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక, ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమె మాట పద్దాకొచ్చి నన్ను గోజాడుతుందయ్యా. అందుకనే మాటి మాటికొచ్చి నన్ను గోజాడుకుండునట్లు ఆమెకు తీ న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. అయితే ఆయన అలాంటి వాడు అంత అహంకారంగా ఉన్నవాడు గూడా ఆయనేమనుకుంటున్నాడంటే, ఈమేంది పద్దాకొచ్చేసి ఈమె ఊరక గోజాడుతుంది. ఈ గోల పడలేను గాని, ఈమె సంగతేందో చూద్దాము. ఈమెకేందో న్యాయం తీర్చేసి ఈమె పనేందో తేలుద్దాం ఉండు అనేసని తనలో తాను అనుకున్నాడంట. అట్లాగే ఆమె న్యాయము తీర్చుదునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను. న్యాయ అన్యాయస్తుడైన ఆ ప్ర న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఇక్కడేమంటున్నారంటే, ఆ దేవుడిని లక్ష్యపెట్టని వాడు, మనుషుల్నే లెక్క చేయనివాడు, అలాంటి కఠినుడు లేదంటే అలాంటి అహంకారి అలాంటి వాడే ఈ పే ఈ వెధవరాలెళ్ళి పదే పదే గోజాడుతా ఉంటంటే, ఈ గోజాడి ఈమె సొన పడలేకపోతున్నాను. ఎలాగైనా ఈమెకి న్యాయం తీర్చేసి ఈమె గోల వదిలిచ్చేసుకోవాలి అనేసని అనుకుంటాడు కదా! మరలాంటి వాడే పదే పదే గోజాడుతా ఉంటే ఆమెకి సహాయం చేశాడే. కానీ మీ దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, మంచివాడు, జాలి గలిగిన వాడు, కనికరం గలిగిన వాడు, నీకేం కావాలో అన్నీ సమకూర్చేవాడు, నీవు పుట్టక ముందే నీకేం కావాలో అన్నిటిని సృజించినవాడు, నిన్ను నిత్యరాజ్యానికి నడిపించాలని, నిత్యరాజ్యములో నిన్ను చేర్చాలని నీకోసం తన ప్రియ కుమారుడినే ఈ లోకానికి పంపించినవాడు. ఆయన దగ్గరికెళ్ళి మనం పదే దేవుని సన్నిధిలో మనం దివారాత్రులు తన్ను గూర్చి దేవునికి మొరపెట్టుచుండగా, మరి దేవుడు మనకు న్యాయం తీర్చడా? మనకు అవసరాలు తీర్చడా? మనకు కావాల్సింది సమకూర్చడా? అలాంటి వాడే ఆ కఠినుడైన న్యాయాధిపతే ఆ యొక్క విధవరాలికి న్యాయం తీర్చినప్పుడు, ఇంత న్యాయాధిపతి అయిన మంచి కనికరం కలిగిన దేవుడు మనకు న్యాయం తీర్చడా? కనుక మనకి చక్కగా ఆయనకు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు గనుక, మనం బలమైన విశ్వాసము కలిగిన వారమై, దేవుని యందు బలమైన విశ్వాసము కలిగిన వారమై, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టవలసిన వారమై ఉన్నాం. మీతో నేను చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ భూమి మీద ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు, ఆ యొక్క భూమి మీద ఎలాంటి బలమైన విశ్వాసము కలిగిన వారే తన్ను యథార్థ హృదయం కలిగి, మంచి కల్ముషం లేని మనస్సాక్షి కలిగి, దేవుని సన్నిధిలో మనకేం కావాలో దేవుని సన్నిధిలో గోజాడుతూ పదే తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఈ విధంగా దేవుని మొరపెట్టేవారే
కావాలని దేవుడు కోరుకొనుచున్నాడు. ఆ విధముగా అడిగిన వారికి మాత్రమే దేవుడు సహాయము చేయునై ఉన్నాడనమాట. అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో మనం పరిశీలన చేసినట్టయితే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఇక్కడేమంటున్నారు ప్రభువారు? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేయును. మనం ప్రార్థన చేయనప్పుడు ఎవరి నామాన మనం అడగాలి? మనం దేవుని ప్రార్థన చేసేటప్పుడు ఏ నామాన్ని మనం ఇప్పుడు వరకు మనం తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేయాలి. వినయ విధేయతలు కలిగి ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో గోజాడు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అంతేకాని దేవునికి ఆర్డర్‌లేయటం, చెయ్యి, ఇయ్యి అని ఇలాంటి ప్రార్థన కాదు. ఇలాంటి ప్రార్థన మనం చేయకూడదు. దేవుని సన్నిధిలో గోజాడి, తగ్గింపు స్వభావం కలిగిన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, జాలి గలిగిన దేవుడు మనకు సహాయం చేస్తాడు. అదే విధముగా ఇక్కడ కూడా ఏమంటున్నారంటే, మనం క్రీస్తు నామములో మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు యేసు అనగా రక్షకుడు. క్రీస్తు అనగా అభిషక్తుడు. క్రీస్తు అంటే మనలను తన యొక్క యేసు తన యొక్క రక్తములో మన పాపములు కడుక్కొని క్రీస్తుగా ఆయన చనిపోయి తిరిగి లేచి అభిషక్తుడయ్యి ఆయన క్రీస్తుగా అభిషేకము పొంది ఆయన రాజయ్యి ఉన్నాడు. ఆ క్రీస్తు యొక్క నామములో మన తండ్రి అయిన దేవుణ్ణి మనం అడగాలి. క్రీస్తు ద్వారానే మనం ఏ ప్రార్థనైనా మనం చెయ్యాలి. క్రీస్తు యొక్క నామములో దేవుని సన్నిధిలో మనం ఇప్పటి వరకు కావలసినన్ని కూడా మనం అడిగి ఇదంతా కూడా క్రీస్తు నామములో మనం తండ్రి అయిన దేవుణ్ణి అడగాలి. ఎందుకని అంటే దేవునికి మనకి మధ్యవర్తి క్రీస్తు. క్రీస్తు శరీరము ద్వారానే క్రీస్తు ద్వారానే మనం దేవుని యొక్క రాజ్యములో అంటే పరలోక రాజ్యములో అనగా దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొద్దకు మనం చేరగలుగుతున్నాము గనక మనము ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన కూడా క్రీస్తు నామములో తండ్రి అయిన దేవుణ్ణి మనం అడగవలసిన వారమై ఉన్నాం. అందుకనే మనకు యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు గనుకనే రోమీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే అందుకని మనకి ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదని ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు? ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తీసము తీసుకొని వారి యొక్క పాపములు కడుక్కొని ఎందరైతే బాప్తీసం తీసుకొని రక్షింపబడతారో వారందరికీ పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహింపబడుతుంది. ఏంటండి? అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం ప్రకారము ఎందరైతే వారి యొక్క పాపములను ఒప్పుకొని క్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్ముని యొక్క నామములో ఎందరైతే బాప్తీసము పొందుతారో ఆ బాప్తీసం తీసుకునిన ప్రతి వారికి పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహింపబడుతుంది. ఆ పరిశుద్ధాత్మను పొందుకొనిన వారమై దేవుని సన్నిధిలో మనము ఈ విధముగా ఇప్పుడు వరకు చెప్పుకునే రీతిగా తన్ను తాను తగ్గించుకొని యథార్థమైన హృదయము కలిగిన వారమై నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై తగ్గించుకొని వినయ విధేయతలతో దేవుని సన్నిధిలో క్రీస్తు ద్వారా మనం దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు మనకు కావలసినన్ని కూడా మనకు సహాయం చేస్తాడు. ఈ విధముగా ఎలాగ ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు కనుక దేవుడు ఈ విధముగా మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా
మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మే తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మన పక్షాన ఎప్పుడైతే మనం బాప్తీసం పొందుతామో అప్పుడే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకొని ఉన్నాము కనుక, ఆ పరిశుద్ధాత్మను పొందుకొనిన వారమై దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మనకు ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు గనక, మన పక్షాన మనలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధాత్మ తానే ఉచ్చరింప శక్యం కాని మూలుగలతో మన పక్షాన తానే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. మన పక్షాన, మన కోసము, మనం దేని కోసమైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నామో, ఏ విషయాల గురించి, ఏ ఆపదల గురించి, ఏ అవసరాల గురించి, ఏ అక్కరలను గూర్చి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకొనుచున్నామో, ఆ విషయాలన్నిటిని గూడా మనలో ఉండి, మన పక్షాన తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్ముడు మన పక్షాన ప్రార్థన చేయుచూ ఉన్నాడు. మనతో ప్రార్థన చేయిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయిస్తూ ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మను కలిగిన వారమై అంటే మనం రక్షింపబడితేనే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకొనిన వారమై క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మనం ప్రార్థించినట్లయితే అప్పుడు మన యొక్క ప్రార్థన అంగీకరింపబడుతుంది. పరిశుద్ధాత్మను పొందుకొని క్రీస్తు ద్వారా మన తండ్రి అయిన దేవుడిని అడిగినప్పుడు తండ్రి అయిన దేవుడు మన ప్రార్థనను ఆలకించి మనకు కావలసినన్ని కూడా సమకూరుస్తాడు, సహాయం చేస్తాడు. ఈ విధముగా మనం దేవుని సన్నిధిలో మనం దేవునికి మొరపెట్టవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి ప్రార్థన చేసే విధానం ఇది. దేవుడు క్రొత్త నిబంధనలో ప్రార్థన చేసే విధానాన్ని కూడా క్రైస్తవులు క్రైస్తవులంటే ఎవరు? క్రీస్తు నామంలో బాప్తీసం తీసుకొని రక్షింపబడి పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకొనిన వారు క్రైస్తవులు. అప్పుడు క్రీస్తును ధరించుకొనిన వారు క్రైస్తవులు. వారు క్రీస్తు నామములో తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఇది క్రైస్తవ క్రైస్తవ యుగములో తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థించే విధానం. పరిశుద్ధాత్మను కలిగి క్రీస్తు ద్వారా తండ్రిని ప్రార్థించే విధానం. ఆ విధముగా మరి పరిశుద్ధాత్మ క్రీస్తు నామములో తండ్రి సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఎంత వినయ విధేయతలు కలిగి దేవుని సన్నిధిలో ఎంత జాగ్రత్త కలిగి ఎంతగా మనల్ని మనం తగ్గించుకొని పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి ఆ దేవుని యొక్క సన్నిధానములో మనం ప్రార్థన చేయాలి. భయభక్తులు కలిగి మనం దేవుని సన్నిధిలో విధేయత కలిగి దేవునందు భయభక్తులు కలిగి మనకు కావలసినన్ని ప్రభువా అని తనల్ని విధేయత కలిగి ప్రభువా తండ్రి అని దేవునికి మొరపెట్టవలసిన వారమై ఉన్నాం. అది క్రీస్తు యొక్క యుగములో దేవుణ్ణి మనం ప్రార్థించే విధానం. పరిశుద్ధాత్మ కలిగి క్రీస్తు నామంలో తండ్రి దేవుణ్ణి ప్రార్థించే విధానం ఇది. మరి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము? ఎవరికి ప్రార్థన చేస్తున్నామో? ఏ నామాన ప్రార్థన చేస్తున్నామో? ప్రతి ఒక్కరు గూడా ఆలోచించుకొని, గమనించుకొని, దేవుణ్ణి ప్రార్థించే విధానాన్ని గూడా ప్రతి ఒక్కరు గూడా నేర్చుకోని, ఆ విధముగా ప్రార్థించుకొని దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క నిండైన దీవెనలు, ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృపా క్షేమములు ప్రతి ఒక్కరు గూడా పొందుకోవలసినదిగా ప్రభువు పేరట ప్రతి ఒక్కరిని గూడా మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.